విధంగా తిరుపతి, పల్నాడు, అనంతపురం ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రగిరిలో జరిగిన గొడవల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేపు జరగబోయే కౌంటింగ్ కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అనే అంశంపై మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. గిరినాథ్ రెడ్డి చెప్పండి, ఇక రేపు జరగబోయే కౌంటింగ్ కి సంబంధించి కూడా తిరుపతిలో సమస్యాత్మక ప్రాంతాల దగ్గర ప్రస్తుతం ఏర్పాట్లు ఎలా జరుగుతాయి, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? రైట్, కేవలం కొద్ది గంటలు మాత్రమే కౌంటింగ్ కి సమయం వేచి ఉండడంతో అటు తిరుపతి వాసులు కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరే ఉత్కంఠగా వేచి చూస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనం ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఉన్నాం. ఇక్కడ లోపల స్ట్రాంగ్ రూమ్ వద్ద అయితే భారీ భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఎలక్షన్ అనంతరం ఏదైతే పద్మావతి జరిగినటువంటి ఘటన నేపథ్యంలో కూడా సరే అటు పూర్తి స్థాయిలో కూడా సరే ఈ ఘటన దృష్టిలో ఉంచుకొని అటు జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే స్ట్రాంగ్ రూమ్ వద్ద కూడా సరే 3 అంచెల భద్రతతో పాటు అయితే అవుటర్ కార్నర్, ఇన్నర్ కార్నర్ల పాటు 25 చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి అయితే ప్రత్యేకంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తిరుపతి జిల్లా అటు చిత్తూరు జిల్లాలో కూడా సరే ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే అట్లా పొంగనూరు, చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కువ శాతం అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో కూడా సరే ఎక్కడెక్కడ పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. స్ట్రాంగ్ రూమ్ వద్ద కూడా కొద్దిసేపటి క్రితమే పులివర్తి నాని ఏదైతే చంద్రగిరి నియోజక ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి నాని కూడా చేరుకున్నాడు. అయితే దాడి జరిగిన అనంతరం కూడా ఇవాళ మొదటిసారిగా ఆయన లోపలికి వచ్చి స్ట్రాంగ్ రూమ్ కూడా పరిస్థితి అయితే ఉదయం సాయంత్రం 2 పూటలు కూడా జిల్లా కలెక్టర్ కూడా సరే అక్కడ స్ట్రాంగ్ రూమ్ వద్ద వచ్చి పరిశీలించిన పరిస్థితి కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏ ఒక్క వాహనాన్ని కూడా సరే లోపలికి రానికుండా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారంటూ కూడా సరే వాళ్ళ దగ్గర పాసులు ఉన్న అనంతరం కూడా సరే లోపల తీసుకెళ్లే పరిస్థితి అయితే కూడా ఉంది. ఏ ఒక్క చిన్న ఘర్షణకు తావు లేకుండా సరే జిల్లా యంత్రాంగం ఇప్పటికే పూర్తి ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే స్ట్రాంగ్ రూమ్ వద్ద కూడా సరే భారీ భద్రత ఏర్పాటు చేసిన దాదాపు 2 కిలోమీటర్ల ఆరంలోనే ఎటువంటి వెహికల్స్ కూడా అలో చేయకుండా కూడా దీనింతా సరే రెడ్ జోన్ గా ఏర్పాటు చేసిన పరిస్థితి, అదేవిధంగా ఫ్లైంగ్ జోన్ గా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మనతో పాటు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్ తిరుపతిలో? ఏర్పాట్లు రేపు పటిష్టంగా చేపట్టడం జరిగింది, చూసుకుంటున్నాము. అంటే సరిపడా ఫోర్స్ పెట్టుకోవడం జరిగింది. దాదాపు 2800 మందితోటి జిల్లా మొత్తంగా 1800 మందితోటి కౌంటింగ్ హాల్ దగ్గర రకరకాల కాంపౌండ్స్ పెట్టుకున్నాము. అన్ని మాప్ కంట్రోల్ టీమ్స్ కానీ, తర్వాత పోతే పికప్ టీమ్స్ కానీ, తర్వాత పోతే క్రౌడ్ క్లియరెన్స్ టీమ్స్ కానీ ఇవన్నీ పెట్టుకొని కంప్లీట్ ప్రిపేర్డ్. చంద్రగిరి నియోజకవర్గం అలాంటి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి మనము సఫిషియెంట్ ఫోర్స్ పెట్టినాం. అట్లా దానికి తోడు ఒక 2 సిఆర్పిఎఫ్ ప్లేటూన్స్, 2 గ్రేహౌండ్ పార్టీస్ అండ్ మనకు సంబంధించిన ఏఆర్ కాంపోనెంట్ పెట్టుకున్నాము. సో ప్రతి 2 విలేజెస్ కి 3 విలేజెస్ కి ఒక మొబైల్ పార్టీ పెట్టుకొని దాంట్లో ఆర్మడ్ కాంపోనెంట్ పెట్టుకొని ఫుల్ గా గస్తీ తిరుగుతాం. ఎక్కడ ఎటువంటి విలేజ్ ఉంటుంది. అదేవిధంగా ఇదైతే 2800 మంది జిల్లాలో పోలీసులు యంత్రాంగంతో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు అయితే పెట్రోలింగ్ ఫ్యూల్ బండ్లు 28 టీంలు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా జిల్లా ఎస్పీ చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద ఓవరాల్ గా చూసుకుంటే మనం తిరుపతిలో ఎటువంటి అవినాశం జరగకుండా తిరుపతిలో ఏదైతే కౌంటింగ్ రోజున ఎటువంటి చిన్న ఘర్షణ కూడా ఏర్పాటు చేయకుండా పూర్తి స్థాయిలో కూడా సరే ఎటువంటి ఘర్షణ తావు లేకుండా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకున్న జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు చెప్పిన పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ గిరినాథ్.